మంజుమ్మల్ బాయ్స్ 2 hours 10 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి 200 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు తెలుగులో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా 2 weeks బ్యాక్ ఇక్కడ మలయాళంలోనే చూసా. 2000s జరిగిన రియల్ స్టోరీ ఇది. లాస్ట్లో ప్రూఫ్స్ కూడా చూపించారు. ఇక సినిమా చూసాక నాకైతే మన ఛానల్లో ఇప్పటివరకు 4/5 రేటింగ్ ఇచ్చిన మూవీస్ ఓన్లీ 3నే. ఆ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశా. ఈ మంజుమల్ బాయ్స్ కూడా నేను ఇచ్చే రేటింగ్ 4/5నే. సినిమాలో ఎంతో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ రేటింగ్ నేను ఇవ్వను. ఫస్ట్ హాఫ్ ఒక 30-40 minutes వెరీ నార్మల్గా వెళ్ళింది, కానీ ఎప్పుడైతే ఒక డేంజరస్ ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పటి నుండి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అంతా కూడా కంప్లీట్గా మూవీలో ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే. ఒక మంచి సూపర్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లోనే మెయిన్గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సినిమాటోగ్రఫీ కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటే ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కేరళ నుండి కొందరు ఫ్రెండ్స్ వాళ్ళే మంజుమల్ బాయ్స్గా పిలువబడతారు. కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తారు తమిళనాడుకి. అక్కడే ఒక ఫ్రెండ్ డేంజర్లో పడతాడు. ఆ డేంజర్ ఏంటి? ట్రిప్ కోసం ఎంతో సంతోషంగా వెళ్ళిన వీళ్ళు ఫ్రెండ్ని పోగొట్టుకున్నారా, చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ అండి. కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ బాగుండే, సెకండ్ హాఫ్ బాగోపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీ స్టార్ మూవీని తీసుకోండి. అలాంటి కేసెస్లో బాగున్న ఫస్ట్ హాఫ్ని కూడా మర్చిపోతాం. కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం అలా స్క్రీన్స్కి అతుక్కుపోయే విధంగా కంటిన్యూస్గా ఎంగేజింగ్గా ఇన్వాల్వ్ చేస్తూ వెళ్తుంది. కొన్ని సీన్స్ అయితే అబ్బా ఏంటిలా అని అనుకునేలా ఇన్వాల్వ్ అయిపోతాం. అసలు ఆ గుహలో తాడు కట్టి దిగినట్టు ఆ షూటింగ్ని ఎలా తీశారో కానీ పెద్ద నమస్కారం. ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్ అన్నట్టు ఉంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. పర్ఫెక్షన్ కనిపిస్తుంది టెక్నికల్ వర్క్లో. సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ నీడ్స్ ఏ స్పెషల్ మెన్షన్. ఎంతో కలర్ఫుల్గా బ్రైట్గా ఉంటూనే తీయడానికి ఛాలెంజింగ్గా ఉండేటటువంటి షూటింగ్ని తీశారు. అండ్ దానికి తోడు మంచి పర్ఫార్మెన్సెస్ కూడా తోడయ్యాయి. సరదాగా స్టార్ట్ అయ్యి సీరియస్గా సాగి ఎమోషనల్గా ఎండ్ అవుతుంది. రియల్లీ టచ్ అయిందండి. అసలు సింపుల్ పాయింట్ చుట్టూ రాసుకున్న రైటింగ్స్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ అంత ఎత్తు మీద నుండి పడ్డ తర్వాత కూడా ఆ వ్యక్తికి దెబ్బలు ఇంకా తక్కువ తగిలినట్టు చూపించారు. ఈ ఒక్క విషయం డౌట్ అందరికీ వస్తుంది. స్టార్టింగ్ 30 minutes ఏం ఉండదు, చాలా ఆర్డినరీ ఇంట్రడక్షన్స్ మాత్రమే. అది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే అస్సలు మిస్ అవ్వద్దు. మ్యాక్సిమం మీ అందరికీ నచ్చే ఒక మంచి సినిమా ఇది. ఎప్పుడో కానీ ఇలాంటి ఒక సినిమా రాదు. ఇట్స్ యూనిక్ అండ్ థరోలీ ఎంగేజింగ్ ఫిల్మ్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 4/5. మీకు కరెక్ట్గా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.